రైట్. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సుధీర్ రెడ్డి గారి గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేశారంటే ఏం చెప్తారు? నేను ప్రతి ఇంటికి దాదాపు 4-5 సార్లు తిరిగినా. డివిజన్లో ఉన్న ప్రతి ఇంటిని టచ్ చేసిన. నేను దాదాపు 8 ఎలక్షన్లు, సుధీరన్న గారి 4 ఎలక్షన్లు, కార్పొరేటర్ ఎలక్షన్లు 3 సార్లు, ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ప్రతి ఇంటికి నాకు ఒక అవగాహన ఉంది. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు అనేది కూడా నాకు ఒక అవగాహన ఉంది. నేను ఈరోజు హైదరాబాద్లో చంద్రపూర్లో ఈరోజు నేను ఒక పల్లెటూరు రాజకీయం చేసిన. ఒక ఏ రకంగా అయితే పల్లెటూరులో గ్రామంలో ప్రతి ఇల్లు ఎట్లా అయితే లీడర్లకు అవగాహన ఉంటుందో ఆ రకంగా రాజకీయం చేసిన. చైతన్యపూర్ డివిజన్లో ఉన్న ప్రతి కాలనీలో ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే 2-3 అన్నదమ్ములు ఉంటే కూడా ఏ పార్టీకి ఓటేస్తే కూడా నాకు అవగాహన ఉంది. మీకు అవగాహన ఉంది అంటారు. వాస్తవానికి పల్లెటూరు రాజకీయానికి సిటీ రాజకీయానికి ఏ విధంగా తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుందన్న. పల్లెటూరు రాజకీయాలు ఎట్లుంటాయంటే వాళ్ళు మన అనుకొని ఫిక్స్ అయితే మన లీడరు మనోడే, మనకు ఏ అవసరం వస్తుందని ఒకసారి మనం ఒక చిన్న సాయం చేసినా కూడా ఆ రకంగా గుర్తు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటారు, కానీ కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అది చిన్న సాయం చేసినా వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటారు. అక్కడ కంటే కూడా ఇక్కడ ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతిరోజు పబ్లిక్ మధ్యలో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న బిజీ లైఫ్లో సిటీలో ఎవరైనా సరే ఇప్పుడు గ్రామంలో ఉన్నంత వాతావరణం ఇక్కడ ఉండదు. ఉదయం లేస్తే బిజీ లైఫ్లో వాళ్ళ పని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరకు అవసరం వచ్చినప్పుడే మనం తీర్చగలుగుతాం. గ్రామంలో ఏంటంటే మనమే ఇంటికి వెళ్ళి వాళ్ళు వెంటనే అడిగిన మనకు అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే సాల్వ్ చేయగలుగుతాం. చైతన్యపురి డివిజన్లో పోలీస్ స్టేషన్ ఇష్యూ ఏది ఉందో ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు? అన్న యాక్చువల్గా ఎమ్మెల్యే గారు టిమ్స్ హాస్పిటల్ శాంక్షన్ చేయించడం కేసీఆర్ గారు ఆ రోజు వచ్చి స్టార్ట్ చేసిన సందర్భంలో యాక్చువల్గా మన చైతన్యపూర్కి సంబంధించి కానీ ఎల్బినాలు కానీ చాలా గవర్నమెంట్ ప్లేసులు చాలా తక్కువ. అంత కాంక్రీట్ జనరల్ అయిపోయింది. ఎంత ప్రైవేట్గా ఇప్పుడు ఎక్కడ ప్లాట్లు దొరకవు, గవర్నమెంట్ జాగాలు అనేటివి లేవు. ఆ టైంలో సుధీరన్న గారు సార్ ఆ రోజు కేసీఆర్ గారు స్టార్ట్ చేసి బస్సులో ఎక్కి మళ్ళీ బస్సులో దిగే వరకే వెంటనే కేసీఆర్ గారిని ఒప్పించి, సార్ టిమ్స్ హాస్పిటల్తో పాటు ఒక 3000 గజాలు పోలీస్ స్టేషన్ కావాలి, అలాగే పార్కు కావాలి, సబ్ స్టేషన్ కావాలి, ఒక రిజర్వాయర్ కావాలి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఆ రోజు శాంక్షన్ చేయించుకొని వెంటనే బస్సు దిగే లోపల జీవో తీసుకొని వచ్చిన వ్యక్తి సుధీరన్న గారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే అక్కడ అవునన్న 3000 గజాలు ఆ రోజు టిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు వర్క్ అవుతుంది కదన్న, రైట్ సైడ్ బార్డర్లో ప్రభాత్ నగర్ వెళ్ళే దారి ఉంటుంది. ఆ బార్డర్లో 3000 గజాలు పోలీస్ స్టేషన్ కోసం శాంక్షన్ చేసింది. మీరు నమ్ముతారో లేదో సుధీరన్న గారు ఆ విషయంలో సపరేట్గా 3000 గజాలు పోలీస్ స్టేషను అప్పుడు మహేందర్ రెడ్డి గారు డీజీపీ గారిని కలిసి ఆ 3000 గజాల్లో సొంతంగా సుధీరన్నే డిజైన్ చేయించి దానికి పోలీస్ ఫండ్స్ కూడా అవసరం లేదు, నువ్వు సొంతంగా బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఫండ్స్ ద్వారా ఎవరైనా స్పాన్సర్స్ ద్వారా నేను అనుకున్న రీతిలో ఏషియాలో నెంబర్ 1 పోలీస్ స్టేషన్ కట్టాలని సుధీరన్న ఆలోచన ఉండే. ఆ రోజు నేను డిజైన్ చూసిన. ఆ టైంలో ఎమ్మెల్యే గారు సుధీరన్న గారు వాళ్ళ బాబు కూర్చొని ఒక ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి ఆ డిజైన్ కూడా అంటే ఇండియాలోనే నెంబర్ 1 పోలీస్ స్టేషన్ కావాలంటే సార్ ఎంత ఆలోచించి ఉంటారండి. మరి ఏమైంది ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం సమస్య ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉన్న 22 ఫ్లోర్ల టిమ్స్ హాస్పిటల్ 14-11 కుదించారు ఇప్పుడు. ప్లస్ అందులో ఉన్న రిజర్వాయర్ క్యాన్సిల్ చేశారు, సబ్ స్టేషన్ క్యాన్సిల్ చేశారు, పార్కు ఇవన్నీ కంపల్సరీ నీడ్. ఎందుకంటే ప్రతి కాలనీకి పార్క్ అనేది, కమ్యూనిటీ హాల్ అనేది కంపల్సరీ, మహిళా భవనం అనేది ఉండాలి. కానీ ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల బట్టి కాలనీలో చాలా మటుకు కబ్జాలు అయిపోయినాయి. చాలా వరకు కాలనీలో ఇప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు టిమ్స్ హాస్పిటల్ ఉన్న భవనము అది టిమ్స్ హాస్పిటల్ కింద పోతుంది, కూలగొట్టేస్తారు. కాబట్టి పోలీసులు ఉండడానికి ఒక భవనం కావాలి ఖచ్చితంగా. చైతన్యపూర్లో ఏమున్నాయి, గవర్నమెంట్ షిఫ్ట్ చేద్దామని ట్రై చేస్తారు. షిఫ్ట్ చేసి దాంట్లో ఫస్ట్ మాధవరెడ్డి కమిటీలు అడిగారు ప్రభాత్ నగర్లో. మాధవరెడ్డి కాలనీలంతా మా కాలనీల మధ్యలో పోలీస్ స్టేషన్ వస్తే బాగోదు, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ అబ్జెక్షన్ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా దగ్గరికి వస్తే కూడా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఆపేసారు. వెంటనే మళ్ళీ చాలా కమిటీలు ట్రై చేశారు, సాయినగర్ కానీ భవానీ నగర్ కానీ. లాస్ట్కు మన ఈ సేవా భవనం ఉంటుంది వికాస్ నగర్లో. ఆ ఈ సేవా భవనం వార్డ్ ఆఫీస్ ఉంటుంది, కింద పైన గ్రంథాలయం ఉంటుంది. దానిలో పోలీస్ స్టేషన్ పెట్టాలని ఆలోచనకు వచ్చారు. అక్కడ ఉన్న ఈ సేవని న్యూ దృష్టి కమిటీలకి షిఫ్ట్ చేయాలని ఆలోచనకు వచ్చారు. అదేవిధంగా చైతన్యపూరి పోలీస్ స్టేషన్ ఇష్యూను బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదో ఇష్యూ క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం అనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి?
అన్న ఒకటన్నా, ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్నట్టు లీడర్ అనే వ్యక్తి పబ్లిక్ కోసం పనిచేయాలి. ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి, సార్ మా కమిటాలు ఈరోజు మేము న్యూట్రిషన్ కమిటాలు కూడా వాస్తవానికన్నా సగం ఫండ్స్ కాలనీ వాళ్ళు వేసుకున్నారు, సగం ఫండ్స్ జ్యుడిషియల్స్ వాళ్ళు ఇస్తే సగం ఫండ్స్ కాలనీ వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కట్టించిన కమిటాలు వాళ్ళకే చెందాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి కాలనీ వాసులందరూ కూడా రిక్వెస్ట్, ఇప్పుడు కాలనీ వాసులందరూ కూడా మేమే స్వయంగా ఇచ్చేస్తున్నాం కాలనీ పోలీస్ స్టేషన్ కంటే సార్ ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? మాకు ఎందుకు అవసరం ఉంటుందండి? ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున సుధరణ గారు కాలనీ వాసుల పక్షాన్ని నిలబడాలి కాబట్టి మేము అందరూ పోరాటం చేస్తున్నాం. కానీ దాంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి కానీ మాకు కానీ లేదండి.